గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ సందర్భంగా సోమవారం పెదకాకాని నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు వలివేటి మురళీకృష్ణ, వీరెళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ వాహన ర్యాలీగా గుంటూరు బయలుదేరి వెళ్లారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గళ్ళా మాధవి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులతో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ఆలపాటి రాజేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలముడి నాని, గాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విశ్వనాథ, నీ బిడ్డ సామాన్యురాలు కాదు, మహర్జాతకురా. సాక్షాత్తు ఆ పార్వతీదేవి నీ ఇంట్లో పుట్టిందనుకో. స్వామి, తీసుకో. శుభమస్తు. నువ్వు చెప్పదలుచుకున్నది అర్థమైంది సదానంద. జాతకం ప్రకారం ఆ పాపకి యుక్త వయస్సు వచ్చిన తరువాత దుష్టశక్తుల వశమయ్యే ప్రమాదం ఉంది. జాతకం చెప్పేటప్పుడు మంచిని మాత్రమే చెప్పాలి, చెడును దాచిపెట్టి పరిష్కార మార్గాన్ని సూచించాలి. వెలుగుతున్న ఈ జ్యోతిని చూడు. దీన్ని దేవుని ముందు పెడితే దీపారాధన అవుతుంది. దాన్నే అడవిలో పెడితే ఆ అడవినే దహించే కార్చిచ్చవుతుంది. ఆ పాప జాతకం కూడా ఈ జ్యోతి లాంటిది. పెరిగి పెద్దదయ్యాక ఓ మంచివాడి చేతిలో పెడితే లోక కళ్యాణం. అదే
ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎంత ఊహించినటువంటి రెస్పాన్స్ ప్రభంజనంలాగా ఈరోజు వచ్చింది. రెండోది, నన్ను నమ్మి ఈ పార్లమెంటు సీటు నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి, వీరితో పాటు అసలు ఈ పార్టీని పుట్టించినటువంటి, ఒక ఆశయ సాధనతో పుట్టించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. మూడోది, ప్రజలకి దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల. నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. అడుగడుగున అఖండ హారతులు, అశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది. కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, చెల్లెళ్ళకి, గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.